హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూల్యమైనది. మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు, మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్ని, చిత్ర విచిత్ర ప్రదేశాల్ని సృష్టించి పెట్టింది. జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్లి తీరాల్సిందే. అలాంటి కొన్ని వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ ను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సహజంగా చూసిన ప్రదేశాలని మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది కదా, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, అంతలా అభిమానాల్ని కట్టిపడేస్తాయి. వీటిలో కొన్ని ప్రదేశాలని చూస్తే మాటలకు అందనంత అద్భుతంగా ఉంటాయి. అవి మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్తాయి. మనలో చాలా మంది తమ జీవితంలో ఒక్కసారి కూడా రాష్ట్ర సరిహద్దులు దాటని వారు ఉంటారు. కానీ ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది, ఎన్నో అద్భుతాలని తనలో దాచుకొని ఊరిస్తూ ఉంటుంది. చూడాలనే ఆశ మనలో ఉండాలే కానీ ఆ వింతలకు అంతే ఉండదు. ప్రకృతి సీమలో అరవిరిసిన ఆ అందాల ప్రపంచాన్ని ఇప్పుడు చూద్దాం. వాటిని ఎందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారో కంప్లీట్ గా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1. ఫ్రెండ్స్, కొన్ని ప్రదేశాలని చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయి. అలాంటివే ఈ తియాంజీ పర్వతాలు. అక్కడకు ఒక్కసారి వెళ్ళినా చాలు, జన్మ ధన్యమైపోతుందని అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. అవి చైనాలోని హూనాన్ ప్రావిన్స్ లో ఉన్నాయి. ఈ పర్వతాలు సున్నపు రాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచు తెరల మధ్య మైమరిపిస్తాయి ఈ పర్వతాలు. పర్యాటకులు కేబుల్ కార్ లో హుయాంగ్షి విలేజ్ కు వెళ్లి అక్కడి నుంచి ఈ పర్వతాలని చూస్తే మతిపోవడం ఖాయం. అంతెందుకు, అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ఈ మౌంటైన్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా? స్వర్గపు కుమారుడు అని అర్థం. నెంబర్ 2. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ ప్లేస్ ఈ సొకోత్రా ఐలాండ్. ఇది యెమెన్ లో ఉంది. సరికొత్త లోకాన్ని పరిచయం చేసే ఈ దివి 60 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది. అదేం విచిత్రమో కానీ ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 300 రకాల అరుదైన చెట్లున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ, బల్పోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలం. అటు ప్రపంచ టూరిస్టులు, ఇటు సైంటిస్టులు వెళ్లే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 3. ఫ్రెండ్స్, ఒక్కసారి వెళ్ళిన జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ఐలాండ్ లో ఉన్న చాక్లెట్ హిల్స్ కి వెళ్లాల్సిందే. అక్కడ ఒకటా రెండా 1700 చిన్న చిన్న కొండలు అన్ని ఒకే ఆకారంలో కనిపిస్తూ ఈ దివిని వరల్డ్ ఫేమస్ చేసేశాయి. అలాగే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు దక్కింది. అయితే ఇంతకీ వీటిని చాక్లెట్ హిల్స్ అని ఎందుకు అంటారంటే, సమ్మర్ లో ఈ పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ షేప్ లోకి మారిపోతాయి. కానీ ఎండాకాలంలో కంటే మిగతా కాలాల్లోనే ఇవి చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. నెంబర్ 4. ఫ్రెండ్స్, కొన్నిటిని చేరాలంటే సాహసయాత్ర చేయాలి, నానా తిప్పలు పడాలి. అలాంటిది చీలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ చెయ్యి కూడా. చీలీకి చెందిన శిల్పి మేరియో ఇర్రాజబల్ 1992లో దీన్ని చెక్కాడు. అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడు. ఎక్కడో ఎడారిలో ఓ సందేశాన్నిస్తూ చెక్కడం వల్ల ఈ 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్ కి చాలా మంది అభిమానులున్నారు. మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వెళ్లి చూసి వస్తూ ఉంటారు. అలాగే మేరియో కష్టాన్ని, అతని ఉద్దేశాన్ని వారు గౌరవిస్తారు. నెంబర్ 5. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్న ఈ జంతువుల బొమ్మలు, వింత ఆకారాలు, జామెట్రిక్ షేపులు, వీటిని చూడాలంటే మీరు విమానం ఎక్కాల్సిందే. దక్షిణ అమెరికా పేరులో ఇదో మిస్టీరియస్ ప్లేస్. ఈ ఆకారాలను ది నాస్కా లైన్స్ గా పిలుస్తూ ఉన్నారు. పూర్వం నాస్కా జాతి తెగలు వీటిని చెక్కి ఉంటారని భావిస్తూ ఉన్నారు. అయితే ఇంత పెద్ద ఆకారాల్ని ఇంత చక్కగా చెక్కడం మనుషుల వల్ల కాదంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆకారాలు 600 అడుగుల కంటే పెద్దవి. ప్రతిదీ ఒకటే లైన్ లో చేసినట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఇవి టూరిస్టులకు సవాల్ను విసురుతూ ఉన్నాయి. నెంబర్ 6. ఫ్రెండ్స్, మనం బ్లూ సీని చూసి ఉంటాం. ఇది చైనా పాంజిన్ లోని రెడ్ బీచ్. ఇక్కడ సుయేదా అనే మొక్కలు వసంతకాలం రాగానే ఎరుపు రంగులోకి మారుతాయి. ఇవి 30 కిలోమీటర్ల మేర విస్తరించాయి. వలస పక్షులకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి. అలాగే పర్యాటకులు ఈ మొక్కల్ని టచ్ చేయనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.
ఫోటోలో ఉన్నట్లుగా పర్యాటకులు అలా పైనుంచి చూసి వెళ్లాల్సిందే తప్ప ముట్టుకోలేరు. కాకపోతే సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. తమకే ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కావడంతో చైనా ఈ కండిషన్ పెట్టింది. నెంబర్ 7 ఫ్రెండ్స్, జనం కంటే పిల్లులే ఎక్కువగా ఉంటే ఆ దీవిని తాషిరోజియా అని అంటారు. జపాన్ తూర్పు తీరంలో ఉంటుంది ఈ దీవి. ఇక్కడ గట్టిగా 100 మంది జాలర్లుంటారు. వీళ్ళు పట్టు పురుగుల్ని పెంచుతూ సిల్క్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే చుంచెలుకలు ఈ పట్టు పురుగులను తినేస్తూ ఉండడంతో వాటికి చెక్ పెట్టేందుకు పిల్లుల్ని పెంచడం మొదలు పెట్టారు. అలా ఈ దివిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా వీటిని చూసేందుకు వస్తూ ఉన్నారు. వీళ్లకు ఒకటే కండిషన్, వారితో పాటు కుక్కల్ని వెంట తీసుకురాకూడదు. జపనీయులకు పిల్లులంటే ఇష్టం కావడంతో ఈ దివిని టూరిస్టుల తాకిడి బాగా పెరిగింది. నెంబర్ 8 ఫ్రెండ్స్, భూమిలోంచి పాతాళగంగా పొంగుకొస్తే అద్భుతంగానే ఉంటుంది కదా. అయితే ఈ వేడి నీటి బుగ్గని టచ్ చేస్తే మాత్రం డేంజరే. అమెరికాలోని నెవేడాలో బ్లాక్ రాక్ ఎడారిలో స్పెషల్ అట్రాక్షన్ ఈ ఫ్లై గీజర్. ఇది 1964లో ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసింది. దాని ఫలితంగా భూమిలో నుంచి వేడి నీరు 5 అడుగుల ఎత్తుకు ఫౌంటైన్ లాగా పొంగుతుంది. అలాగే ఈ నీటి ద్వారా ఖనిజాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అలా ఆ నీటిలోని ఖనిజాల వల్ల ఓ రాతి శిల ఏర్పడింది. ప్రతి ఏటా దీని ఎత్తు కూడా పెరుగుతుంది. అలాగే రంగురంగుల ఆల్గేతో చూపుని తిప్పుకోనివ్వదు ఈ శిల. రాను ఇది మరింత అందంగా తయారవుతూ ప్రపంచ టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.